హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాయ చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, మన ప్రీవియస్ ఎపిసోడ్లో లైట్ రూమ్ సంబంధించిన ఒక విషయం తెలుసుకున్నాం. ఏంటిది? మన కరెంట్ సెట్టింగ్స్ని, మనం డెవలప్ చేసిన సెట్టింగ్స్ని ఎలా ప్రీసెట్గా క్రియేట్ చేసుకోవచ్చు, తర్వాత దాన్ని ఎలా మనం చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు అన్న విషయం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అలాంటిదే సమ్‌టైమ్స్ లైక్ మన ఇంటర్నెట్ వరల్డ్‌లో చాలామంది ప్రీసెట్స్ క్రియేట్ చేస్తారు అండ్ ఫ్రీ డౌన్లోడ్ కూడా పెడతారనమాట. అలాంటివి కొన్ని ఫ్రీ డౌన్లోడ్ పెట్టచ్చు, కొన్ని కొనుక్కోవచ్చు కూడా. ఇట్స్ వర్త్ ఎ షాట్ ఆల్సో సమ్‌టైమ్స్. సో కొన్ని ఫ్రీ, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫ్రీ డౌన్లోడ్ పెడతారనమాట. ఆ ఫ్రీగా డౌన్లోడ్ చేసిన ప్రీసెట్స్ని మనం ఎలా ఈ లైట్ రూమ్లోకి ఇంపోర్ట్ చేసి వాడుకోవచ్చు అన్న విషయం మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో టు మేక్ ఇట్ మోర్ ప్రాక్టికల్, మీ ముందే నేను ఒక ప్రీసెట్స్ ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసి మనం ఎలా ఇంపోర్ట్ చేసి దాన్ని వాడతానో చూపిస్తా. ఓకే, సో ఫస్ట్ అయితే నేను ఫ్రీ లైట్ రూమ్ ప్రీసెట్స్ అనేసి నేను గూగుల్లో టైప్ చేస్తా. చాలా ఉంటాయి, లైక్ కొన్ని లాట్ ఆఫ్ స్పామ్ ఉంటుంది. ఏదో ఒకటి ఇంతకుముందు చేసింది ఏంటంటే, ప్రాబబ్లీ ఐ విల్ డూ సంథింగ్ కాల్డ్ షటర్ స్వీట్ ఏదో ఉంది. ఒక్క నిమిషం. షటర్ స్వీట్ చూద్దాం. ఓకే, హియర్ యూ గో. ఆల్రెడీ క్లిక్ చేస్తున్నా. యా, సో ఈ వెబ్సైట్ వాడు లైక్ ప్రీసెట్సే, నాట్ ఓన్లీ లైట్ రూమ్, ఫోటోషాప్ యాక్షన్స్ అని, ఓవర్లేస్ అన్నీ డెవలప్ చేసి అమ్ముతున్నారనమాట. సో ఇక్కడ చూస్తే దెర్ ఆర్ లాట్ ఆఫ్ బండిల్స్ ఆఫ్ ప్రీసెట్స్ మనకి అవైలబిలిటీ ఉంటుంది. $20కి అమ్ముతున్నాడు. సో అంటే వాళ్ళు బేసిక్లీ ఆ ప్రీసెట్స్ డెవలప్ చేయడానికి లాట్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టుంటారు. సో దాన్ని ఇలా పబ్లిక్గా అమ్మకానికి పెట్టేస్తుంటారు అనమాట. బట్ ఎనీవే, మన ఇంట్రెస్ట్ వచ్చి ఎలా దాన్ని డౌన్లోడ్ చేసి యూస్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ ఫ్రీ బీస్ అని ఇస్తున్నాడు కొన్ని, జస్ట్ ప్రమోషనల్ పర్పస్. సో ఇక్కడ నేను డౌన్లోడ్ చేసుకోవడానికి ఇలాంటివి ఫ్రీగా మనం డౌన్లోడ్ చేసుకోలేం. సో వాడు సబ్స్క్రైబ్ చేసుకోమంటాడు అనమాట. ఐఎమ్ గుడ్. సో మాయా చిత్ర ఫోటోగ్రఫీ. సో నా ఈమెయిల్ ఇచ్చేస్తున్నా. సో యూఆర్ ఆల్మోస్ట్ డన్, యాక్టివేట్ యువర్ సబ్స్క్రిప్షన్ లింక్. సో నేను ఇది పాస్ చేసి నా ఈమెయిల్ చెక్ చేసి నేను డైరెక్ట్గా డౌన్లోడ్ లింక్ వస్తుంది, అది క్లిక్ కొట్టగానే డౌన్లోడ్ అయిపోద్ది అనమాట. సో ఆ పని ఆల్రెడీ చేసేసాను నేను. నౌ డైరెక్ట్గా నా ఫోల్డర్లోకి వెళ్దాం. డౌన్లోడ్స్లో ఇక్కడ చూస్తే షటర్ స్వీట్స్ నుంచి ఫ్రీ ప్రీసెట్స్ వచ్చి డౌన్లోడ్ అయ్యాయి. ఆల్మోస్ట్ ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి ఇందులో. సో దీన్ని ఎలా మన లైట్ రూమ్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలన్నదే గోల్. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇది ఫ్రీ అని పెట్టకుండా రీనేమ్ చేస్తున్నా, జస్ట్ ఫోల్డర్. సో మనం ఇక్కడ ఏ ఫోల్డర్ అట్లా పెడితే ఆ ఫోల్డర్ నేమ్ తోటి మనకి ప్రీసెట్ ఫోల్డర్ ఉంటుంది. సో షటర్ స్వీట్స్ అన్నది అట్లే వదిలేసాను. సో దీన్ని కాపీ చేసుకుంటున్నా. ఓకే, యా, జస్ట్ Ctrl+C ఆర్ Command+C ఇన్ మ్యాక్. నౌ లెట్ మీ గో బ్యాక్ టు లైట్ రూమ్. ఇప్పుడు నా గోల్ ఏంటంటే, ఆ ప్రీసెట్స్ని ఈ ఫోటో మీద అప్లై చేసి చూడాలి, ఏది బెస్ట్ ఉంటే ఐ విల్ స్టిక్ టు దట్ అనమాట. సో అలా చేయాలంటే ఫస్ట్ పైన టాప్ కార్నర్లో లైట్ రూమ్ మీద క్లిక్ చేసి ప్రిఫరెన్సెస్ కొడితే కనుక ఫస్ట్ ట్యాబ్ జనరల్ ఉంటుంది, సెకండ్ ట్యాబ్ ప్రీసెట్స్. సో మనం ప్రీసెట్స్ ట్యాబ్ ఇంట్రెస్ట్ చూపెడుతున్నాం ప్రస్తుతం. సో ఇక్కడ చూస్తే షో లైట్ రూమ్ ప్రీసెట్స్ ఫోల్డర్, ఇది క్లిక్ కొట్టగానే మనకి మన లైట్ రూమ్ ఇన్స్టాలేషన్ ఫోల్డర్ వచ్చేసింది. అండ్ ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ వన్ మోర్ టైం లైట్ రూమ్ ఫోల్డర్లో కొడితే కనుక ఇక్కడ మనకి డెవలప్ ప్రీసెట్స్ అన్నది కనిపించాలి. ఉందా ఎక్కడైనా? యా, హియర్ యు గో. సో డెవలప్ ప్రీసెట్స్లోకి వెళ్తే కనుక ఇక్కడ మనం డౌన్లోడ్ చేసి లేదంటే
కొత్తగా క్రియేట్ చేసిన ప్రీసెట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, మన ఫోల్డర్స్ అన్నీ. సో ఆల్ ఐ నీడ్ టు డూ ఇస్ కంట్రోల్ వి, పేస్ట్ ఇట్ హియర్. ఏదైతే ఫోల్డర్ కాపీ చేసామో షటర్ స్వీట్స్ అన్నది, సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ చూసారా, పేస్ట్ అయిపోయింది విత్ 20 ఐటమ్స్. సో ఇప్పుడు నేను చేయాల్సిందల్లా ఏం లేదు, దీన్ని నేను జస్ట్ క్లోజ్ చేస్తున్నా. క్లోజ్ అండ్ రీస్టార్ట్ చేస్తే లైట్ రూమ్, సో మనం రీస్టార్ట్ చేసిన వెంటనే ఆ ఫోల్డర్ వచ్చి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, షటర్ స్వీట్స్. సో ఆ 20 ఏదైతే ఉందో అవన్నీ వచ్చేస్తాయి. సో ఫ్రీ అన్నది అంత గొప్ప ఉండకపోవచ్చు వాడు, ఎందుకంటే ఫ్రీవే అంతిస్తే మళ్ళీ అమ్ముకోవడానికి ఏముండదు కదా. సో కాబట్టి కొంచెం ఓకేగా ఇస్తాడు, చూద్దాం. సో క్లారిఫైయింగ్ అంటున్నాడు. ఓకే, నాట్ దట్ గుడ్. ఇది ఎలా ఉంది? ఇవన్నీ డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఈజ్ జస్ట్ ప్రమోటింగ్. మేబీ దిస్ ఈజ్ ఓకే. సో గుడ్ థింగ్ అబౌట్ ఇట్ ఏంటంటే, మనం ఒకసారి అప్లై చేసుకున్నాక మీకు ఏదైతే ఇక్కడ చూస్తే చుట్టుపక్కల విన్యాట్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. సో నేనేం చేస్తానంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి దిస్ ఇస్ వాట్ హీ హెస్ డన్. సో దీన్ని నేను తీసేస్తాను. ప్రాబబ్లీ ఐ వుడ్ బ్రింగ్ బ్యాక్ లిటిల్ హైలైట్స్, ఎందుకంటే హైలైట్స్ తీసి షాడోస్ కొంచెం బయట పెడతా. ఓకే, కాంట్రాస్ట్, క్లారిటీ కొంచెం తగ్గించుకుంటా. ఓకే, యా. సో యా, ఇలా కూడా మనం వీ కెన్ మేక్ ఇట్ వర్క్. సో అలా మీరు ఇలా చూసుకుంటూ పోయినా, మౌస్ ఓవర్ చేసుకుంటూ వెళ్ళినా కూడా మనకి ఈ పైప్ బాక్స్లో దాని ప్రివ్యూ తెలిసిపోతుంటుంది. సో అలా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో అది విషయం ఈరోజు తెలుసుకుంది ఏంటంటే, మనం ఒక ప్రీసెట్ని లైట్ రూమ్లోకి ఎలా ఇంపోర్ట్ చేసి, డౌన్లోడ్ చేసిన ప్రీసెట్స్ని ఎలా లైట్ రూమ్లో ఇంపోర్ట్ చేసి వాడుకోవచ్చు అనే విషయం తెలుసుకున్నాం కదా. సో హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. అండ్ అదే కనుక నిజమైతే ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్, and don't forget to subscribe and share our channel with your friends and support our channel. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్ అండ్ కీప్ లెర్నింగ్. ఓకేనా? బాయ్.